తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, చంద్రబాబు గారి అధికారంలో ఉండగా ఆకస్మిక తనిఖీలు, లేకపోతే నిత్య సమీక్షలు వీటితో ప్రభుత్వ ఉద్యోగులు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇబ్బంది పెట్టడం అంటే అదేమన్నా ఆయన పర్సనల్ అంటే కాదు. ఆయన ప్రజల కోసమే చేశారు. ప్రభుత్వం తరపున పనిని ప్రజలకి చేర్చడం కోసమే చేశారు. కానీ ఆ ఉద్యోగులు కక్ష పెంచుకున్నారు, మమ్మల్ని హింసిస్తాడని. ఆ కక్షకి ఫలితం 2004లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. 2009లో కూడా చంద్రబాబు గారు ఎంత ప్రయత్నించినా ఆ ఉద్యోగులు ఆనాటి జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుని దగ్గరకు కూడా రానిలేదు చంద్రబాబుని. పర్యవసానం 2009లో కూడా చంద్రబాబు ఓటమి. అంటే ఉద్యోగులు కక్ష కడితే అట్లుంటుంది వరుసపెట్టి. జగన్కి 2014లోనూ ప్రతిపక్ష స్థానం, బలమైనటువంటి సీట్లు వచ్చినాయి, 45% ఓట్లు వచ్చినాయి. అలాగే 2019లో ఏకంగా ఘన విజయం సాధించారు.